ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని. సో వాట్స్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బస్ మెయింటెనెన్స్ నెంబర్ 240 అని అనుకుంటున్నాను. దేని మీ నోటిఫికేషన్లో ఒకటి. ఓకే, నో లెట్స్ గో. సో ఈరోజు వచ్చేసరికి ఆల్ న్యూ 2024 దీని పేరండి చి నా ఫేవరెట్ కార్ అబ్బా. సో ఎండివర్. ఓకే, సేపటి ఫేవరెట్ కార్ పేరుతో అనుకుంటాకి, ఎందుకంటే క్రష్ లిస్ట్లో అన్నీ ఉన్నాయి మరి. ఓకే, ఎస్, నాకు క్రషెస్ అంటే ఇవేనమాట. ఓకే, క్రష్లో వద్దులే, వద్దు. సో అండ్ తెల్లగా అందని చెప్పి మీరు ఏం ఫిగర్ కాకండి, ఎందుకంటే అది మాడ్ మేకర్ చేసిన అల్పం అనమాట అది. సో మనకు మోడ్ అవుతుంది గొప్ప. సో అలాంటి వాటిని పట్టించు. యాక్చువల్గా ఇలాంటివన్నీ జీటీఏలో జరుగుతాయి, బట్ ఫస్ట్ టైం నేను బస్సులో విట్నెస్ చేస్తున్నా. సర్లేండి, సో అవన్నీ ఎలాగైతే అలాగైతే. బట్ ఈ కారు ఎగురుతుంది రెట్రల్లే, సింపేస్తుంది గైస్. ఎప్పుడో ఒకసారి నేను హ్యారియర్ మోడ్ అయితే చూసా, అంద మాదిరి ఎగురుడు. మళ్ళీ ఈ మోడల్ అయితే చూస్తున్నమాట, లిటరల్లీ క్రేజీ. సో వీల్స్ మీద అమోఘం. అండ్ ఈ 22 ఇంచెస్ ఎలా వీల్స్ వచ్చేసరికి పంజాబ్ లో వేసుకుని తిరిగేస్తుంటారు. సో అదే వీల్స్. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని మోడ్స్ ఉన్నాయి ఈ సేమ్ ఇదే టైప్లో. సో అవన్నీ కావాలంటే ముందు మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి మిడఫైర్ లింక్. సో మిడఫైర్ లింక్ అంటే సులువుగానే ఉంటుంది. సో వెళ్ళి డౌన్లోడ్ చేస్తుంది ఈజీగా. అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి వీడియోలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది జ్ఞాపనం మీకు తెలుసు, అది మీకు తెలుసు. ఓకే, యునోరే అది. సో అండ్ ambient లైటింగ్. బట్ నాకు ఈ కార్లో నచ్చింది ఏదైనా ఉందంటే దీని ఇంటీరియల్ మాత్రం వస్తుంది. అండ్ ఆ ఫ్రంట్ అయితే అది ఇచ్చాడు, అది ఎందుకు ఇచ్చాడో అర్థం కాదు. అండ్ ఇంకో థింగ్ వచ్చేసరికి అంటే అది ఎవడో ఫ్రంట్ ఉన్నది బాగానే ఇచ్చాడు బానెట్ మీద. సో జెండా కర్ర. ఓకే, సో అండ్ దానికంటే బిల్డ్ క్వాలిటీ బాగాలేదు సార్, వర్స్ట్ అంతే బిల్డ్ క్వాలిటీ. ఏంటిది? సో ఈ టెల్ అట్ట ఉత్తుత్రే చోట్ల పడిపోతుంది. అండ్ మీకు హెవీ నాయిస్ అయితే వస్తుంది. నేను దగ్గర వేసుకుంటున్నా అయ్యా మైకు. ఈడాడ లారీ బాబాయ్ తెగతోకేస్తాడు బండి. ఆయిల్ రాదు బాబాయ్, నువ్వు అంతరా తొక్కితే. సర్లేండి. సో మెకానిక్ షెడ్ కాడికి వెళ్ళిపోయి రిపేర్ చేసి వచ్చేద్దాం బండి. ఓకే, చూసారు కదా అంత మాదిరి షార్ట్ అయిందో. సో అందుకని ఓకే, నాకు ఈ హెవీ టైర్స్ ఉన్న వెహికల్స్ అంటే బాగా ఇష్టం అనమాట. అంతే కాదు, అందుకే దీన్ని చూడగానే తీసుకొచ్చేసాను ఎవరెస్ట్. సో బయట వాళ్ళకైతే ఇది ఎవరెస్ట్. అండ్ ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే 2025 స్టార్టింగ్ ఎండింగ్కి Q4 కానీ అంటే ఆ ఇయర్లో ఎప్పుడైనా కానీ మనకి ఎండివర్ అనేది లాంచ్ అవ్వచ్చు అనమాట. ద రియల్ SUV హ్యాస్ బ్రింగ్ బ్యాక్ అనమాట. సో హోప్ వీఆర్ అవైటింగ్ ఏదో ఒకటి ఆ ఇంగ్లీష్ పదాలు. సో చాలా ఈగర్లీ వెయిటింగ్ చేస్తుంది దానికోసం. వచ్చేరా సాంబ మళ్ళీ వెనక్కి అన్న రేంజ్లో. ఓకే, సో ఈజ్ బ్యాక్ అగైన్. ఫార్చునర్కి మంచి ఉంటుంది. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ సెగ్మెంట్లో ఉన్న ప్రతి కార్ నాకు ఇష్టం అనమాట. యాజ్ ఫార్చునర్ అండ్ దిస్ వన్ ఎవ్రీథింగ్ దిల్ కా ధడ్కన్స్ అనమాట. ఓకే, సో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. పాస్వర్డ్ అయితే మీకు వీడియోలో ఉంది. ఓకే, సో సన్ రూఫ్. బట్ ఇది నాకు ఓల్డ్ మోడల్ చాలా ఇష్టం. బట్ దాంట్లో రీసెంట్గా దాని గురించి రీసెర్చ్ చేస్తే దెమ్మ తిరిగిపోయే థింగ్స్ అయితే కనపడినాయి. ఏంటంటే ఫస్ట్ 3 లీటర్ ఇంజిన్, అది 3.2 లీటర్. నెక్స్ట్ వచ్చేసరికి 2.2 చేసాడు, 1000 cc ఎగరేస్తాడు, ఎందుకు అర్థం కాదు. బట్ BHP అంతే ఉంది, టర్బో వేసి లేపిండి అనుకుంటా. ఓకే, సో ఎనీవేస్ అండ్ మోడల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో కొత్తగా వస్తే ప్లీజ్ అబ్బా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మంచి కంటెంట్ అయితే మన ఛానల్ వచ్చేస్తుంటుంది. ఓకే, సో గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ నా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక క్రేజీ మోడ్స్ అయితే వస్తున్నాయి. సో అన్నీ లైన్లో పెట్టుకున్నా, కొద్దిగా ఖాళీ లేదు, బిజీగా తిరుగుతున్న బయట పనుల్లోనే. సో దానివల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. సో కొద్దిగా ఇది ఉన్నాయి. ఓకే, సో డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకున్న మోడ్ అయితే క్యాక్ ఉంది. సో ఇంటీరియల్ అండ్ చిన్న మైనర్స్ అయితే ఆగిపోయాయి. సో V2 మోడ్ వస్తుందేమో చూద్దాం, మరి వెర్షన్ 2 వస్తే వెయిటింగ్ అనమాట. ఇంగిరాలు తిప్పేసిండి అయ్యా. ఓకే, సో ఇంకా అండ్ స్పీడ్ చెప్పడం మర్చిపోయినా అయ్యా. సో స్పీడ్ వచ్చేసరికి 300 కిలోమీటర్స్ వెళ్తుంది. ఓకే, సో 300 వెళ్తుంది. ఓకే, సో అది కాదు మరి ఎపిసోడ్ వీడియో కామెంట్ చేసినప్పుడు నన్ను కొత్త ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బై గైస్.